శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది తల్లి. జాగ్రత్తగా నా మాట ఇప్పుడు వినకపోతే నేను కూడా ఏమీ చేయలేనమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎవరు మన మీద చెడు ప్రయోగానికి పాల్పడ్డారో అవన్నీ కూడా కొంచెం శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. బాబాగారు చెప్పేటువంటి ఆ సూచనలను బట్టి మనం కొంచెం జాగ్రత్త పడితే మనం ప్రతి ఒక్క ఆపద నుంచి కూడా బయటపడవచ్చండి. అసలు బాబాగారు తన బిడ్డలకు ఈరోజు ఎటువంటి జాగ్రత్త చెప్పబోతున్నారు కొంచెం శ్రద్ధగా వినండి. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మీద మీ ఇంటి మీద నువ్వు ఊహించలేని చెడు ప్రయోగం జరిగింది. అది కూడా ఎవరు చేశారో తెలుసా తల్లి? మీ వాళ్ళే, నీకు బాగా కావలసిన వారే చేశారమ్మా. ఎందుకు బాబా వాళ్ళు అలా చేశారు అని అడుగుతున్నావా? చెబుతాను విను. నీకున్న ప్రశాంతమైన జీవితాన్ని చూసి, నీ ఎదుగుదలను చూసి అలా చేశారు. జాగ్రత్త బిడ్డ, ఆ చెడు ప్రయోగం నుంచి నువ్వు ఇప్పుడే బయటపడాలి. లేకపోతే ఎన్నో అనర్థాలు నువ్వు చూడాల్సి వస్తుంది తల్లి. నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు. ఇక నేను కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోవాల్సి వస్తుందమ్మా. మరి బాబా, వాటి నుండి నేను ఎలా బయటపడాలి, వాటిని ఎలా గుర్తించాలి అని అడుగుతూ ఉన్నావా? అవే చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. నీ మీద మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగం చేస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతాను, శ్రద్ధగా విను తల్లి. వాటిని తెలుసుకొని నా బిడ్డలందరూ కూడా జాగ్రత్త పడాలి. అందుకే దానికోసమే నేను ఈ సందేశాన్ని మీ ముందుకు తెచ్చానమ్మా. జాగ్రత్తగా విను. మీ మీద చెడు ప్రయోగం జరిగింది అంటే ముందుగా మీకు కనిపించే ఒక ముఖ్యమైనటువంటి సంకేతం. మీ ఇంటి దగ్గర ఉన్న పచ్చని మొక్కలు అన్నీ ఎండిపోయి చనిపోతాయి బిడ్డ. అప్పటి వరకు ఎక్కువ పూలు పండ్లు కాస్తున్న చెట్లు అకస్మాత్తుగా చనిపోతాయి. గమనించు. ఇక రెండవది, మీ ఇంట్లో ఉన్న మూగజీవులు అంటే కుక్క, పిల్లి ఇలాంటివి అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుందమ్మా. ఇలా ఉన్నా కూడా మీ మీద చెడు ప్రయోగం జరిగినట్టే తల్లి. జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఇంకా మూగజీవులు ఎక్కువగా అరుస్తూ ఉండటం, ఎందుకంటే మనుషులకు కనిపించని చెడు శక్తులు, దుష్ట శక్తులు మూగజీవులకు కనిపిస్తాయి. అలా వాటిని కనిపించినప్పుడు అవి ఏం చేయాలో తెలియక ఎక్కువగా అరుస్తూ ఉంటాయమ్మా. వాటిని కొద్దిగా గమనిస్తూ ఉండు. మరొక సంకేతం ఏంటంటే, ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆరోగ్యం బాగా లేకపోవడం వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మీకు మీ ఇంట్లో మరెవరికైనా కనిపించినా సరే మీపై ఎవరో చెడు ప్రయోగం చేశారని వెంటనే గ్రహించు. ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. ఆ చెడు ప్రయోగాల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించమ్మా. చూడు తల్లి, ఎప్పుడూ ధైర్యంగా ఉండటం నేర్చుకో. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. నువ్వు భయపడకు. నా బిడ్డలు ఆపదలో ఉంటే నేను ఎలా ఆనందంగా ఉండగలను తల్లి? నీకు ఇన్ని చెప్పిన నేను ఆ చెడు ప్రయోగం నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెబుతాను. కొంచెం మనసు పెట్టి విను. నా ఈ మాటలు విని నేను చెప్పినట్లు చెయ్యి తల్లి. మిగతాదంతా నేను చూసుకుంటాను. నిమ్మరసం నీళ్లలో కలిపి ఇంట్లో గోడమూలల చల్లు.
సొంటి పొడిని తీసుకొని 8 తెల్ల జిల్లేడు ఆకులు తీసుకొని ఆకులపై సొంటి పొడిని వేసి వాటిని 8 మూలల పెట్టు. ఇంట్లో ఆవు పిడకలు కానీ దర్భ కానీ లేదా సాంబ్రాణి కానీ వేస్తూ ఉండాలి. ఆ పొగంతా ఇల్లు చుట్టేలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెడు శక్తి ఉంటే వెంటనే వెళ్ళిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బిడ్డ, బయటకి వెళ్ళి వచ్చేటప్పుడు నీ పాదాలు తప్పకుండా శుభ్రం చేసుకుని ఇంటి లోపలికి రా. ఇంట్లో చాలామంది ఉన్నారమ్మా, పిల్లలున్నారు, పెద్దలున్నారు. వాళ్ళందరి బాధ్యత కూడా నీదే తల్లి. నువ్వు పాదాలు శుభ్రం చేసుకొని రావడం వల్ల మీపై ఎలాంటి చెడు ప్రయోగం జరగదు. మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి కూడా రాదమ్మా. గుర్తించుకో బిడ్డ, అస్సలు భయపడకు. నీకు తోడుగా అండగా ఎప్పుడూ నేనుంటాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను తల్లి. నిత్యం మీ ఇంటిలో దీపం మాత్రం వెలిగిస్తూ ఉండు. మీ ఇంట్లో ఎక్కువ కష్టాలు, భరించలేని సమస్యలు వస్తే అఖండ దీపాన్ని వెలిగించి సాంబ్రాణి ధూపం వేయి. ఇలా చేయడం వల్ల అన్నీ సర్దుకొని మీ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. నీకెప్పుడైనా మీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగింది అనిపిస్తే మాత్రం తప్పకుండా ఇలా చేయి తల్లి. అన్నీ అవే సర్దుకొని పోతాయి. మీకు కూడా కొండంత ధైర్యం వస్తుంది. ఇక ఆనందంగా ఉండు బిడ్డ. దేని గురించి భయపడకు. నేను చెప్పినటువంటి ఈ సందేశం నా బిడ్డలకు ఉపయోగపడాలన్నదే నా ఆశ. ఇలాంటి సంకేతాలు ఏ మూలన కనిపించినా సరే తల్లి, అజాగ్రత్త చేయవద్దు. జాగ్రత్తగా ఉండు, అప్రమత్తంగా ఉండు. నిన్ను ఎప్పుడూ కూడా నేను కంటికి రెప్పలా చూసుకుంటా. అందుకే ఈరోజు నా బిడ్డలందరూ కూడా ఈ సందేశం విని జాగ్రత్త పడాలని ఈ సందేశాన్ని నా బిడ్డల ముందుకు తీసుకొచ్చాను. బిడ్డలారా, ఎటువంటి అధైర్యము మీకు వద్దు. మీ వెంట నేను ఉన్నాను. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. మీకు ఎలాంటి చెడు కానీ, ఎలాంటి చెడు ప్రయోగం కానీ మీ ఇంటి మీద జరగదు. ఎప్పుడూ దైవభక్తితో ఉండండి. ప్రశాంతంగా ఆలోచించడం నేర్చుకోండి. మంచి ఆలోచనలు మాత్రమే చేయండి. రోజు దైవాన్ని పూజించుకుంటూ వారి మనసులో దైవాన్ని నిలుపుకున్న వారికి ఎలాంటి చెడు ప్రయోగం అంటదని మాత్రం గుర్తించుకోండి బిడ్డలారా. ఈ ఒక్క విషయాన్ని పాటిస్తే మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందమ్మా. నీ బాబా చెప్పింది అర్థమైంది కదా తల్లి. ఇక నీ బాబా చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని శ్రద్ధగా నీ బాబా చూపిన మార్గంలో నడు. నీకంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు ఏం చెప్పారో ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నానండి. బాబాగారు సూక్ష్మంగా ఒక్క మాట చెప్పారండి. ప్రతిరోజు దైవారాధన చేసేవారికి, దైవాన్ని మనసులో నిలుపుకున్న వారికి, ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఉన్న వారికి ఎలాంటి చెడు ప్రయోగం కూడా అంటదు. ఎటువంటి చెడు ప్రయోగం కూడా వాళ్ళ ఇంటిని చూడదు. వాళ్ళ ఇంటిని చూడటానికి భయపడుతుంది అని ఒక్క మాటలో బాబాగారు చెప్పేశారండి. బాబాగారు చెప్పినట్టు ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ భగవన్నామస్మరణ చేస్తూ బయటికి వెళ్తే మాత్రం ఎలాంటి కీడు కానీ చెడు కానీ మనకు జరగదు. అందరి వెంట ఆ తండ్రి ఉండి ప్రతి బిడ్డని సంరక్షిస్తాడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.